హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈరోజు మనం సికింద్రాబాద్ నుంచి కడూరు వరకు ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. నేను కడూరుకి ఎందుకు వెళ్తున్నాను అనే విషయం మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఇప్పుడు టైం చూస్తున్నారు కదా, midnight 12:17 అవుతుంది. ఇప్పుడు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 18111. ఈ ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది. ఈ ట్రైన్ టాటానగర్ జంక్షన్లో స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్, బీరూర్ జంక్షన్, కదూర్ మీదుగా యశ్వంత్పూర్ జంక్షన్కి చేరుకుంటుంది. నేను ఇప్పుడు కదూరుకి ఎందుకు వెళ్తున్నానంటే, కదూరు నుంచి చిక్మగళూరుకి 36 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఈ సిరీస్లో మీరు ఎంజాయ్ చేయడానికి చాలా మంచి వీడియోలు అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, టైం 1:04 అవుతుంది. యాక్చువల్గా ఈ ట్రైన్ రైట్ టైం వచ్చేసి 9:10 అనమాట. సో ఇప్పటికి ట్రైన్ అయితే 1 కాదు 2 కాదు, ఏకంగా 6 గంటలు లేటు. చుక్కలు కనపడుతున్నాయి. midnight మధ్యలో ధర అంటే ఇదే. సో మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1:45కి అయితే 10th నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందంట. సో చూడాలి కరెక్ట్ టైంకి వస్తుందో లేదో. చూస్తున్నారు కదా, టైం 2:06, ఇంకా రాలేదు ట్రైన్. 2:17 అయింది, ఇంకా రాలేదు మన ట్రైన్. నేను అనుకోవడం ఏంటంటే, ఈ ట్రైన్ టాటానగర్ నుంచి వస్తుంది కాబట్టి మొత్తం పుచ్చుక్ బ్యాచే ఉంటుందని నా ఫీలింగ్. అది కూడా నేను థర్డ్ ఏసీ చేసుకోకుండా స్లీపర్ చేసుకున్నా. ఎలా ఉంటుందో ఏందో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన ట్రైన్ అయితే 10th నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, అసలు ఎంత లేట్ అంటే ఈ ట్రైన్ 5.5 hours లేటు. ఇప్పటికి ట్రైన్ ఇంత లేట్ అయినా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో క్రౌడ్ మాత్రం తగ్గల. చాలామంది ఉన్నారు ఈ ట్రైన్ కోసం. స్లీపర్ క్లాస్లో నా బెర్త్ ఎలా ఉందో, ఎంతమంది కూర్చో ఉన్నారో, ఎంతమంది పడుకో ఉన్నారో నా బెర్త్ మీద చూడాలి. ఈ ట్రైన్కి ఇంత డిమాండ్ ఎందుకంటే, ఈ ట్రైన్ బళ్ళారి, చిత్రదుర్గ, బీరూర్, కదూర్ మీదుగా యశ్వంత్పూర్ చేరుకుంటుంది. చిత్రదుర్గ, బీరూర్ వెళ్ళే వాళ్ళకి ఈ ట్రైన్ ఒక్కటే ఓవర్ నైట్ ట్రైన్, అందుకే ఇంత డిమాండ్. టైం చూస్తున్నారు కదా, 2:31 అయింది. ఇప్పుడే మన జర్నీ స్టార్ట్ అయింది. మనం చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మిగతా విషయాలన్నీ మార్నింగ్ మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా రాయచూర్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనం ఇంకా కర్ణాటక బార్డర్లోనే ఉన్నాం. ట్రైన్ అయితే రాత్రంతా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అవుతుంది. అబ్బా, చూస్తున్నారు కదా, మొత్తం పుచుక్ బ్యాచ్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే, ట్రైన్లో పెద్దగా రష్ లేదు. బహుశా 5.5 hours లేట్ అవడం వల్ల కావచ్చు. కానీ వీళ్ళ గురించి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళకి ఓపిక చాలా ఎక్కువ. ఎందుకంటే ఎక్కడన్నా కూర్చుంటారు, ఎక్కడన్నా పడుకుంటారు, చివరికి డెస్టినేషన్ రీచ్ అయిపోతారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం పంట పొలాలే. వీళ్ళు ఎక్కడా కూడా భూమిని అయితే ఖాళీగా వదలలేదు. ఏదైతే పంటలు వేసున్నారు, లేకపోతే పంటలు చేతికొచ్చి కోసేస్తున్నారు. ఎదురుగా వచ్చిన ట్రైన్ అయితే అసలు మామూలుగా స్పీడ్ కొట్టట్లా. చూస్తున్నారు కదా, మన ట్రైన్ కదలలేక చిన్నగా వెళ్తుంది. ఈ ట్రైన్ చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో. వెంటనే ట్రైన్స్ చూస్తున్నారు కదా. ఇందాక వచ్చేసి LHB కోచెస్తో అప్డేట్ అయిన ట్రైన్ వెళ్ళింది. ఇది వచ్చేసి ICF కోచెస్. అయినా స్పీడ్ చూడండి, ఏ మాత్రం తగ్గట్లా. మన ట్రైన్ యాజ్ ఇట్ ఈజ్ స్లోగానే వెళ్తుంది. మనమైతే ఎగ్జాక్ట్గా ఇప్పుడు రాయచూరు అవుట్స్కట్స్లో ఉన్నాము. ఇంకొక 3 minutesలో మనం రాయచూరు జంక్షన్ అయితే రీచ్ అయిపోతాం. రాయచూరు జంక్షన్కి రీచ్ అయింది మన ట్రైన్. ఇది సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ అనుకుంటా. మన ట్రైన్ అయితే ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 8:35 అవుతుంది. రాయచూర్ జంక్షన్లో ఈ ట్రైన్ రైట్ టైం వచ్చేసి ఎంతో తెలుసా? midnight 1:38 ఇక్కడికి వచ్చి 1:40కి ఇక్కడి నుంచి బయలుదేరాలి. కానీ ఇప్పుడు టైం వచ్చేసి 8:35. ఎంత లేటో మీరే ఊహించుకోండి. ఇంకా ఈ స్టేషన్లో క్రౌడ్ అయితే పెద్దగా పుల్ అవ్వలేదు, అలాగే దిగలేదు కూడా. రాయచూర్ జంక్షన్లో 5 minutes స్టాప్ తర్వాత ఎగ్జాక్ట్గా 8:40కి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే ట్రైన్ తీసేశారు. యూట్యూబ్
నాది సైడ్ అప్పర్ బెర్త్ అనమాట. అయినా చూడండి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ఇప్పుడే మన ట్రైను ఆదోని రైల్వే స్టేషన్లో ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాగింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. ఈ ట్రైన్ రైట్ టైం ఆదోన్లో ఎంతో తెలుసా? 2:39. అంటే మనం సికింద్రాబాద్లో బయలుదేరాం కదా, ఆ టైంకి ఈ ట్రైన్ ఆదోన్లో ఉండాలన్నమాట. అంటే మన ట్రైన్ 7.5 అవర్ లేటు. ఆదోని రైల్వే స్టేషన్ అయితే చూడడానికి పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ ప్లాట్ఫామ్. మన వీడియోని ఎవరైనా ఆదోని నుంచి చూస్తుంటే వెంటనే కామెంట్ చేసేయండి. ఇక్కడ ఏదో ప్లాట్ఫామ్ మీద అమ్ముతున్నారని చెప్పి వెళ్ళాను, నాకు చూడగానే భయం వేసింది, అందుకే తీసుకోలేదు. ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కువసేపు ఆపలేదు, కానీ కరెక్ట్గా 5 minutes తర్వాత 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి తీసేశాడు. ఈ ఆదోని రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బళ్ళారి జంక్షన్ అనమాట. ఇక మనం బళ్ళారి రైట్ టైం గురించి మర్చిపోవాలి, కానీ కాకపోతే ఎన్నింటికి వెళ్తుందో చూడాలి బళ్ళారి జంక్షన్కి ఈ ట్రైన్. ట్రైన్ స్పీడ్ అయితే ఆదోని రైల్వే స్టేషన్ దాటిన తర్వాత బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. ఒక 80-90 వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ట్రైన్లో నుంచి సీనరీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను ఎక్కడ బీడు భూములు మాత్రం స్పాట్ చేయలేదు. ఎటు చూసినా పచ్చటి పొలాలు, లేదంటే పంట చేతికొచ్చి కోసేసిన భూములు. అసలు చాలా బాగుంది చూడ్డానికైతే. ఇప్పుడైతే మన ట్రైన్ బళ్ళారి జంక్షన్ అవుట్స్కట్స్లో ఉంది. ఇప్పుడే మనం బళ్ళారి టౌన్లోకి కూడా ఎంటర్ అయిపోయాం. నెక్స్ట్ మనం ఒక 2-3 minutesలో మనం బళ్ళారి రైల్వే స్టేషన్కి కూడా రీచ్ అయిపోతాం. ఇప్పుడే మన ట్రైన్ బళ్ళారి జంక్షన్ రైల్వే స్టేషన్కి రీచ్ అయింది. ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ అని అనుకుంటా మన ట్రైన్ లాగేది. కానీ చూడండి ట్రాక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువే ఈ బళ్ళారి జంక్షన్కి. అనుకున్నట్టే మన ట్రైన్ని తీసుకొచ్చి ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్లో పెట్టాడు. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11:39 అవుతుంది. ఈ ట్రైన్కి బళ్ళారి జంక్షన్లో రైట్ టైం ఎంతో తెలుసా? ఎర్లీ మార్నింగ్ 4:50. ఇప్పుడు టైం వచ్చేసి 11:39 అవుతుంది. అంటే 6 hours 45 minutes లేటు. ఈ టైంలో వందే భారత్ అయితే హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్ళిపోతుంది తెలుసా? ఇక్కడ చూడండి కర్ణాటక చరిత్ర గురించి, బళ్ళారి గురించి, అలాగే హంపి గురించి ఎంత బాగా పెయింటింగ్ వేశారో. రియల్లీ అమేజింగ్ అసలు. యూవీ వాటర్ వెండింగ్ మిషన్ ఇక్కడ చూడండి. 5 liters వచ్చేసి 25 rupees అనమాట. బళ్ళారి జంక్షన్ తర్వాత ఇక్కడ చూడండి 50% ట్రైన్ ఖాళీ. ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా 11:49కి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి తీసేశారు. ఆహా, అసలు ఇక్కడ చూడండి పెయింటింగ్స్ చూడండి అసలు ఎంత బాగా వేసున్నారు. మొత్తం కర్ణాటక చరిత్ర గురించే. నెక్స్ట్ మన ట్రైన్కి స్టాప్ వచ్చేసి చెల్లకరే రైల్వే స్టేషన్ అనమాట. సో చూద్దాం అక్కడికి ఎన్నింటికి వెళ్తుందో. ట్రైన్లో ఇది కలర్ఫుల్గా అనిపించి 10 rupeesకి మిక్చర్ తీసుకున్నాం. అసలు చూడడానికి ఎలా ఉందో, తింటే కూడా అంతే సూపర్గా ఉంది. పై నిమ్మకాయ పిండి అక్కడక్కడ కేరా వేసి ఇచ్చాడు. టేస్ట్ అయితే మనం ఏదో ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. అలాగే మార్నింగ్ టిఫిన్ తినలేదు కదా, ఇదే నా టిఫిన్. ఖాళీ బెర్తులు ఖాళీగానే ఉన్నాయి, ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, పడుకోవచ్చు కూడా. ఇప్పుడే మన ట్రైన్ చెల్లకెర రైల్వే స్టేషన్ రీచ్ అయింది. ఇక్కడ కూడా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదే పెట్టాడు. ఈ ట్రైన్ ఏందో వచ్చిన దగ్గర నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదే వచ్చి ఆగుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 1:15 అవుతుంది. ఈ ట్రైన్ రైట్ టైం ఎంతో తెలుసా? చెల్లకెర రైల్వే స్టేషన్కి ఎర్లీ మార్నింగ్ 6:50. కానీ ఇప్పుడు వచ్చి ఆగింది. అంటే 6 hours 30 minutes లేట్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆఫ్టర్ 25 minutes లాంగ్ స్టాప్. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే మన ట్రైన్ని తీయేశారు. ఇక్కడ టైం చూస్తున్నారు కదా, 1:40 ఆఫ్టర్నూన్. యాక్చువల్గా ఈ టైంకి యశ్వంత్పూర్ చేరిపోవాలి ఈ ట్రైన్. రైట్ టైం ప్రకారం నేను 9:30కి కడూరులో దిగేసి ఉండాలి. ఈ ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చిత్రదుర్గ రైల్వే స్టేషన్. కర్ణాటకలో చిత్రదుర్గ అనేది డిస్టిక్. వావ్, చెల్లకరే రైల్వే స్టేషన్ బోర్డు. 25 minutes ఆపింది ఇక్కడ ఈ ట్రైన్ని. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, చెల్లకరే నుంచి మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి
కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీ ఊర్లో 25 మినిట్స్ ఆగాను. సో నా కోసం నేను ట్రైన్ కదూర్లో దిక్కముందే ఒక విషయం చెప్తున్నా మన సబ్స్క్రైబర్స్కి. అదేంటంటే ఎవరైనా హైదరాబాద్ నుంచి చిక్మంగళూరు వెళ్ళాలనుకుంటే హ్యాపీగా నైట్ ట్రైనో బస్సో ఎక్కి ఎర్లీ మార్నింగ్ బెంగళూరు చేరుకొని బెంగళూరు మెజెస్టిక్ నుంచి చిక్మంగళూరుకి ఎప్పుడు బస్సులు ఉంటాయి. హ్యాపీగా ఆ బస్సులో వెళ్ళండి. 6 అవర్స్లో మిమ్మల్ని అక్కడ దింపేస్తాడు. అంటే ఎలా లేదనుకున్నా ఆఫ్టర్నూన్ 12 కల్లా మీరు చిక్మంగళూరు వెళ్ళిపోతారు. అదే ఈ ట్రైన్ నమ్ముకున్నారనుకోండి, ఇక మీ పని కచ్చాబాదమే. ఈవినింగ్ వెళ్తారో రాత్రికి వెళ్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఈ ట్రైన్ ఎప్పుడు తీసుకెళ్తుందో తెలియదు. సో డేని వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా బెంగళూరు మీద నుంచి వెళ్ళిపోండి. మనమైతే ఇప్పుడు చిత్రదుర్గ డిస్టిక్ అవుట్స్కట్లో ఉన్నాము. జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం చిత్రదుర్గ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోతాం. ఇక్కడ చూడండి, 2020 ఆగస్టులో ఈ కోచ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంట. కోచ్లు అయితే పర్లేదు, కొంచెం కొత్తగానే ఉన్నాయి. బాత్రూమ్స్ అయితే చూపించండి, అసలు మీరు తట్టుకోలేరు. వావ్, వ్యూ మాత్రం చాలా బాగుంది. ముందు పక్క ఏదో టన్నల్ ఉన్నట్టుంది. పెద్దదేం కాదు, చిన్నదే. ఇప్పుడే మన ట్రైన్ అయితే చిత్రదుర్గ రైల్వే స్టేషన్కి రీచ్ అయింది. ఈ రైల్వే స్టేషన్లో కూడా 1వ నెంబర్ ప్లాట్ఫామే అనుకుంటా, ఎందుకంటే ప్లాట్ఫామ్ ఆ పక్క వచ్చింది. అనుకున్నట్టే 1వ నెంబర్ ప్లాట్ఫామే. చిత్రదుర్గ రైల్వే స్టేషన్కి ఈ ట్రైన్ రైట్ టైం వచ్చేసి 7:23 అనమాట. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 2:45 అవుతుంది. అంటే ఈ ట్రైన్ లేట్ వచ్చేసి 7 అవర్స్ పైనే. ట్రైన్ అయితే ఎంతోసేపు ఆపలేదు, జస్ట్ 3 మినిట్స్ మాత్రమే ఆపారు. చిత్రదుర్గ రైల్వే స్టేషన్ తర్వాత ఈ ట్రైన్ వెళ్ళి ఆగే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బీరూర్ జంక్షన్. బీరూర్ జంక్షన్ నుంచి కూడా చిక్మంగళూరుకి చాలామంది వెళ్తుంటారు. ఇప్పుడే ట్రైన్ వచ్చేసి బీరూర్ జంక్షన్లో 1st నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చి ఆగింది. అదేంటో నేను నిద్ర లేచిన దగ్గర నుంచి అన్ని స్టేషన్స్లో ఈ ట్రైన్ వచ్చేసి 1st నెంబర్ ప్లాట్ఫామ్కే వస్తుంది. ఈ చిన్నపిల్లడు మనకు హాయ్ చెప్తున్నాడు చూడండి. సో బీరూర్ జంక్షన్కి ఈ ట్రైన్ రైట్ టైం వచ్చేసి 7:13 అనమాట. ఇప్పుడైతే 4:15 అవుతుంది. అంటే మన ట్రైన్ 7 అవర్స్ లేట్గా నడుస్తుంది. సో మన ట్రైన్ అయితే 5 మినిట్స్ స్టాప్ తర్వాత బయలుదేరిపోయింది 1st నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి. ఇక్కడి నుంచి కదూర్ జంక్షన్ వచ్చేసి 8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది, అంటే 10 మినిట్స్. మనమైతే ఇప్పుడు కదూర్ జంక్షన్కి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇంకా జస్ట్ 5 మినిట్స్లో మన ట్రైన్ వచ్చేసి కదూర్ జంక్షన్కి వెళ్ళి ఆగుతుంది. నేను ఈ బ్లాగ్ కూడా అక్కడితోనే ఎంజాయ్ అయిపోతున్నాను, ఎందుకంటే మనం కదూర్ నుంచి చిక్మంగళూరు వెళ్ళాలి కాబట్టి. ఫైనల్లీ మన ట్రైన్ అయితే కదూర్ జంక్షన్కి రీచ్ అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇక్కడ కూడా 1st నెంబర్ ప్లాట్ఫామ్కే వస్తుంది మన ట్రైన్. కదూర్లో దిగేసాం. ఇప్పుడు ఈ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయేసి రైట్ తిరిగితే మనకు బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్లోకి వెళ్ళేసి చిక్మంగళూరు బస్ ఎక్కితే 36 కిలోమీటర్స్ 1 అవర్లో తీసుకెళ్ళిపోతాడు. సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళేసి ఈ కదూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే స్టేషన్ అవుట్లుక్. సౌత్ వెస్టర్న్ రైల్వే కదూర్ జంక్షన్ అవుట్లుక్ బాగుంది కదా, కొంచెం హైట్గా కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.